నమస్తే, వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు మరోసారి ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్ కలిసి రావడం పొలిటికల్ స్ట్రీట్లో కాకరేపింది. అయితే అంతకు మించి అన్నట్లుగా ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో పీకే సమావేశం అవడం ఏపీ పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేతలకు అయితే నిజంగా ఈ న్యూస్ మింగుడు పడ్డం లేదు. ప్రశాంత్ కిషోర్ వైసీపీకి స్ట్రాటజిస్ట్. 2014 ఎన్నికల్లో పీకే వ్యూహాలతోనే విజయం సాధించామని సీఎం జగన్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైసీపీకి ప్రశాంత్ కిషోర్ నేరుగా పని చేయకపోయినా ఐపాక్ ఇప్పటికీ పనిచేస్తుంది. ఇలాంటి సమయంలో లోకేష్తో పీకే కలిసి రావడం, బాబుతో భేటీ అవ్వడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వివిధ మీడియా ఛానళ్ల డిబేట్స్లో పాల్గొన్న పీకే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడడం అప్పట్లో కలకలం రేపింది. ఏపీలా అప్పులు చేసి పంచుకుంటూ పోతే దేశం దివాలా తీస్తుందని పీకే డైరెక్ట్గానే విమర్శించారు. జగన్మోహన్ రెడ్డితో పనిచేసి ఆయనను గెలిపించినందుకు విమర్శల పాలయ్యానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏకంగా చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం వైసీపీ శ్రేణులకు నిజంగా పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. మంచి వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ బెంగాల్ ఎలక్షన్స్లో మమతా బెనర్జీ కోసం చివరిసారిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన స్ట్రాటజిస్ట్గా పనిచేయలేదు. పీకే సంస్థ అయిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ మాత్రం వివిధ పార్టీలకు పనిచేస్తూ వస్తోంది. ప్రస్తుతం పీకే ఐపాక్కు చెందిన రిషిరాజ్ వైసీపీకి పనిచేస్తున్నారు. ఇటు ప్రస్తుతం టీడీపీ రాబిన్ శర్మ అనే స్ట్రాటజిస్ట్ నేతృత్వంలో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాబిన్ శర్మ కూడా గతంలో ఐపాక్లో పనిచేసిన వారే, కాకపోతే తర్వాత సొంతంగా కంపెనీ పెట్టుకున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.